ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. నిన్నటి మిత్రులే ఇవాళ శత్రువులు అయ్యారు మాజీ ఎంపీ నందిగం సురేష్కి. తాజాగా ఆయన మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత ఏదైతే అరెస్టుకు సంబంధించి దాని తర్వాత నా దగ్గరికి కనీసం ఒక దళిత నాయకుడు అని చెప్పి డ్రైవర్గా ఉండటానికి కూడా నా దగ్గరికి రావట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, పార్టీలో కనీసం నాకు గౌరవం ఇవ్వట్లేదంటూ ఆయన వాపోయిన సంగతి అందరికీ తెలుసు. దాని తర్వాత ఇటు కూటమి నేతలు అందుకున్నారు. సో వైసీపీలో ఒకప్పుడు రాజ్యమేలినోళ్ళు లేకపోతే కూటమి నేతల్ని, టీడీపీ నేతల్ని, జనసేన నేతల్ని ఇష్టారాజ్యంగా పర్సనల్గా తిట్టిన నాయకుల పరిస్థితి ఇలా ఉందంటూ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపించారు నందిగం సురేష్ని. సో ఇలాంటి నేపథ్యంలో నందిగం సురేష్కి ఇప్పుడు ఎవరైతే అతను ఎంపీగా ఉన్నప్పుడు తనకి సపోర్ట్ చేసిన నేతలు ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ క్లోజ్ కోటరీ, సో ఇప్పుడు వాళ్ళంతా అగైనెస్ట్ అయిపోయి అమరావతిలో ఈయన అక్రమాలు చేశారు, అరాచకాలు చేశారంటూ ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు నందిగం సురేష్కి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ తాను ఎంపీగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సురేష్ తీరుపై చాలా ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో బేతపూడి రాజేంద్ర, జగదీష్ మాణిక్యాలరావు ఇలా చాలామంది ఆయన ముఖ్య అనుచరులుగా ఉండేవారు. అందులో జగదీష్ అయితే నందిగం సురేష్కు వరుసకు అల్లుడవుతాడు. అతని పెళ్లి కూడా మాజీ ఎంపీ దంపతులే దగ్గరుండి చేయగా అప్పట్లో సీఎం హోదాలో జగన్ కూడా అటెండ్ అయ్యారు. అలా పార్టీ అధికారంలో ఉన్న రోజులు అంతా కలిసే ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎవరికి ఎవరు చివరికి ఎవరన్నట్టుగా మారిపోయింది వ్యవహారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక అందరిలో మార్పు వచ్చింది. సో తనపై నమోదైన కేసులతో నందిగం జైలుకు వెళ్ళినప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పవర్లో ఉన్నప్పుడు ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ముగ్గురు ఒక్కసారిగా శత్రువులు అయిపోయారు. అదే విషయంలో సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తూ నేను ఎంపీగా ఉన్నప్పుడు నా చుట్టూ తిరిగి పనులు చేయించుకున్న వాళ్ళు, నా వల్ల లబ్ధి పొందిన వాళ్ళంతా నిలువునా మోసం చేశారంటూ సురేష్ వాపోయారు. నన్ను అడ్డం పెట్టుకుని ఎన్నో సెటిల్మెంట్ చేశారు, నా పేరు వాడుకొని ఆస్తులు సంపాదించి చెడ్డ పేరు తెచ్చారంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు నందిగం సురేష్. ఈ ఎపిసోడ్ నడుస్తుండగానే ఉన్నట్టుండి నందిగం సురేష్, బేతంపూడి రాజేంద్రుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. నందిగం సురేష్ నలుగురు మనుషులు పెట్టి మరీ తనపై సోషల్ మీడియాలో అసభ్యంగా ఆరోపణలు చేస్తున్నారంటూ పోస్టింగ్స్ పెట్టారు బేతంపూడి. అందుకు నందిగం అనుచరుల నుంచి కౌంటర్ రావడంతో స్వయంగా నందిగం అనుచరుల నుంచి కౌంటర్ రావడంతో స్వయంగా రాజేంద్ర రంగంలోకి దిగి హీట్ ఎక్కించారు. మరి మీరు ఎంపీగా ఉన్నప్పుడు కొందరి మీద అక్రమ కేసులు పెట్టించింది నిజం కాదా అని ప్రశ్నించారు ఆయన. అలాగే కొందరికి పదవులు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్న సంగతి ఏంటంటూ అస్త్రాలు సంధించడంతో మ్యాటర్ ముదిరిపోయింది. 3 రాజధానుల పేరుతో ఎంత డబ్బు నొక్కేశారో అందరికీ తెలుసంటూ ఏకి పారేశాడు రాజేంద్ర. అలాగే అప్పటి తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని ఎలా ఇబ్బందులు పెట్టావో కూడా చూసామన్నారు. అలాగే ఆలూరి అంబేద్కర్ ఎలా చనిపోయాడో చెప్పాలని కూడా సవాల్ విసిరారు ఆయన. సో నందిగం సురేష్ జాతకం మొత్తం కూడా మా దగ్గర ఉందంటూ రాజేంద్ర, జగదీష్ హెచ్చరించడం సెగలు పుట్టిస్తోంది. జైల్లో ఉన్నప్పుడు తనను బయటకు తీసుకురావడానికి సహకరించాలంటూ బంధువులను టీడీపీ నేత వర్లరామయ్య వద్దకు పంపించింది ఎవరని కూడా ఎందుకు ప్రశ్నిస్తున్నారు మాజీ ఎంపీ అనుచరులు. సో బాపట్ల ఎంపీ సెగ్మెంట్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో కూడా నందిగం సురేష్ అనుచరులకు మరికొంతమందికి మధ్య ఇదే చర్చ నడుస్తోంది. నందిగం సురేష్కు తాను ఆర్థిక సాయం చేశానని, ఆ డబ్బులు అడుగుతుంటే తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు జగదీష్. సో సురేష్ దంపతుల వల్ల తనకు ప్రాణహాని ఉందని బహిరంగ లేఖ రాసి సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు ఆయన. సో విభేదాలు వచ్చి ఆయనతో దూరంగా ఉంటే తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాజీ ఎంపీ వ్యవహరిస్తున్నారని ఆరోపించడం సంచలనంగా మారింది. తనకు ఏదైనా జరిగితే దానికి నందిగం సురేష్ దంపతులే కారణమని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఆ కాన్స్టిట్యున్సీలో. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో, ఏం జరుగుతుందో అమరావతిలో వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరి నందిగం సురేష్కు నిన్నటి మిత్రులే ఇవాళ శత్రువులు ఎలా అయ్యారు? ఏందేమన్నా ఫాల్ట్ ఉందా? మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి.